కాలర్ రెడీగా ఉన్నారండి ఫ్లోరిడా నుంచి సురేష్ గారు మాట్లాడండి. హలో నమస్కారం అండి. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ మొత్తం అప్పుల తెలంగాణ వేసిందని అంటున్నాము, చాలా ఇబ్బందులో ఉన్నామని. మీ చేతిలో ఇప్పుడు అధికారం ఉంది, ఈ హైడ్రా అని ఉందండి, ఇది రంగనాథ్ గారు అని చాలా మంచి చేస్తున్నట్టున్నారు ఆ చెరువుల కబ్జా గురించి. దయచేసి ఆయన ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూడాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ 10వ తరగతి కూడా పాస్ కానీ ఈ ఎమ్మెల్యేలు ఈ పొలిటీషియన్స్ వాళ్ళు ప్రెషర్ పెట్టేసేసి ఇంత చదువుకొని ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళు సరిగా న్యాయం చేద్దాము తెలంగాణకు చెరువులు కాపాడదాము అని అనుకున్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు పెట్టడం, ఆయనను వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి ఎవరినో అని జోకర్ని పట్టుకొచ్చి పెట్టేసేసి మళ్ళీ నడిపిస్తారు. ఎందుకంటే కేసీఆర్ అట్లనే చేసిండు, ఇన్కన్వెన్షన్ సెంటర్ అని అదని ఇదని ఫస్ట్లో మస్తు అడావిడి చేస్తుండే, కానీ తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్లో వేస్తుండే, తర్వాత మళ్ళీ చల్లబడ్డాడు. మీరు కూడా అడావిడి చేస్తుండ్రా, అదొకటి. అండ్ ఇవి కూడా ఈ పర్మిషన్లు ఎవరు ఇచ్చిందండి? హైడ్రా ఇప్పుడు ఇన్ని బిల్డింగ్లు కడుతుంది కదా, ఆ బిల్డింగ్ పర్మిషన్లు ఎవరెవరు జిహెచ్ఎంసీలో ఇచ్చే ఉంటారు, ఎవరో ఒక అధికారి కింద టేబుల్ కింద మనీ తీసుకునే ఉంటారు. వాళ్ళను కూడా ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుందా, లేదంటే వాటి తూతు మంత్రం తిరగా గతం బిల్డింగ్లను వడగొడుతున్నాము, ఎంక్వైరీ లేదు ఏం లేదని. ఎందుకంటే కింద తిమింగలాలు అట్లనే ఉన్నాయి కదా, పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు వాటికి? ఆ పర్మిషన్ లో రైట్ సురేష్ గారు, మీ ప్రశ్న అర్థమైందండి. హైడ్రా కూల్చివేతల ఇష్యూ సంబంధించి హాట్ టాపిక్ నడుస్తోంది. దానం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ అనడం కూడా ఈరోజు అది హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా రంగనాథ్ గారు వెరీ సిన్సియర్ ఆఫీసర్. హైదరాబాదులో సామాన్యుడి యొక్క చోటుకి భద్రత లేనటువంటి పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ప్రక్షాళన చేయటం కోసమే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేసి దానికి ముఖ్యమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు కానీ వారికి కొంత వ్యవస్థలో కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. దాని ప్రకారంగా తప్పనిసరిగా గతంలో జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎంతలా వాళ్ళు ఎమ్మెల్యే కాదు కదా, మంత్రి ఉన్నా కూడా ఇల్లు కంపల్సరీ మీరు చూస్తూనే ఉన్నారు రోజు టీవీలలో. ఇప్పుడు మన కాలర్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే, బిల్డింగ్స్ కూల్ చేస్తున్నారు కానీ ఆ బిల్డింగ్స్కి అనుమతి ఇచ్చింది ప్రభుత్వాధికారులే కదా, అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అని. ఫస్ట్ అక్కడ యాక్షన్ తీసుకున్న తర్వాత కదా ఇక్కడికి రావాలి. అనుమతులు అన్నీ తెచ్చుకున్నారు కదా, ఉన్నప్పుడు ఎలా బిల్డింగ్స్ కూల్ చేస్తారు అని. అంటే అనుమతులు ఉంటే బిల్డింగ్ కూల్చేది కాదు, అది ఎవరి వల్ల కాదు, కోర్టు ఆర్డర్ లేకపోతే అనుమతులు ఉంటాను. కానీ ఇల్లీగల్గా, కానీ ఇప్పటి వరకు కూల్ చేసిన బిల్డింగ్స్ అన్ని కూడా ఎలాంటి అనుమతులు లేవా? లేవు. వాళ్ళు నాలా మీద, తర్వాత ఈ గవర్నమెంట్ సైట్లలో, తర్వాత మీరున్నారు, మీరు ఎన్ఆర్ఐ, మీరు ఎక్కడో ఉంటారు, వేరే ఇంకొకళ్ళు వచ్చేసి దాన్ని కబ్జా చేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయటం. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అనేది అంటే, అసలు పోయిన 10 సంవత్సరాల వ్యవస్థలో సామాన్యుడు సెక్రటరియట్కి పోయినటువంటి దాఖలాలు లేవు. అసలు ముఖ్యమంత్రి గారే సెక్రటరియట్ లేకుండా చేశాడు, ఎవరు చెప్పుకుంటారు? సో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం గారు ఈరోజు అంత హార్ష్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒక ప్రజాప్రతినిధికి ప్రభుత్వ అధికారికి మధ్య జరుగుతున్న రచ్చగా మారిపోయింది ఇది టోటల్గా. దాన్ని కూడా పరిశీలిస్తుంది కాంగ్రెస్ పార్టీ, పరిశీలిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. దానికి కావాల్సిన నిర్ణయాలు ఏంటి, వారు మాట్లాడే దాంట్లో ఎంతవరకు అర్థం ఉన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అంటే ఆయన్ని అసలు వదిలేది లేదు అని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, దానికి పార్టీకి సంబంధం లేదు వాస్తవంగా. అదేమన్నా ఉంటే చట్టపరంగా చట్టం ఏ రకంగా అయితే వెళ్తుందో అదే 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 పద్ధతిలో నడుస్తుంది తప్ప ఏ ఒక్కళ్ళు చెప్తేనో లేకపోతే ఏ ఒక్కళ్ళు చేస్తేనే ఏది కాదు. ఎస్, ఇప్పటి వరకు 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు కంప్లీట్గా అమలయ్యాయి? ఇప్పుడు ఏ గ్యారంటీ అమలు కాలేదో వాళ్ళని అడగండి. అన్ని గ్యారంటీలకి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం. ఏదైనా కాలేదు అంటే చెప్పానండి, దాంట్లో ఏం అభ్యంతరం లేదు, అడిగే దాంట్లో తప్పేం లేదు. ఓకే, రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, దానికి మీ కౌంటర్? మేము అదే అంటున్నాం, బీఆర్ఎస్ను బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి, వారి బిడ్డను రిలీజ్ చేయడం కోసం మంత్రాలు నడుపుతున్నాం, ఢిల్లీలో నడుపుతున్నాం, మీ టీవీలు పేపర్లన్నీ హోరెత్తుతూ ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో యథార్థం ప్రజలందరికీ తెలుసు ఈరోజు. ఓకే, ఇంకా ఎమ్మెల్యేలు వలస కొనసాగుతుందా? వలస కంటే కూడా అవకాశాన్ని బట్టి
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలన పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే ఎమ్మెల్యేలు రావడం జరుగుద్ది. మ్మ్. దానికి అనుగుణంగా ఆకర్షితులు అయ్యి ఉంటే ఆకర్షితులు కావచ్చు. మ్మ్. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే రుణమాఫీ తర్వాత ఆర్థిక పరిస్థితి కంప్లీట్గా దివాళా తీసింది, రుణమాఫీ చేయడానికి అప్పులు తెచ్చారని అంటున్నారు. మరి మిగతా గ్యారంటీల హామీలు ఇచ్చారు కదా, దానికి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు ఏంటి? తెలంగాణ ధనిక రాష్ట్రం అని మహానుభావుడు కేసీఆర్ గారు మొత్తాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశాడు. దీనికి ఇన్కమ్ సోర్సెస్ బాగా ఉన్నాయి. మన హైదరాబాద్కి చాలా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. వాటిని ఎట్లా తీర్చాలి, ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా, బట్టి విక్రమార్క గారు, ఆయన కౌటిల్యుడు అర్థశాస్త్రం దగ్గర నుంచి కూడా పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా చదివి దాన్ని అవగాహన చేసుకొని ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులన్నీ ఏ రకంగా రాబట్టాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలనే దాని మీద రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. నేను స్వయంగా చూస్తూ ఉన్నాను. నేనే కాదు, ఎవరినట్టు చెప్తారు. రాత్రిపూట 12 గంటలు పడుకుంటున్నారు, పొద్దున్న 5 గంటలు వేస్తున్నాడు ఆయన. అసలు మేము ఒంటరైతున్నాం. అసలు చాలామందిని, నాకు ఇప్పుడు ఉన్నటువంటి వయసులో చాలామందిని చూశాను ఫైనాన్స్ మినిస్టర్స్. అంత గొప్ప వ్యక్తి నాకు ఇప్పట్లో అయితే ఎక్కడ అవుపడలే. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఆయన మార్పు తీసుకొస్తాడు. తప్పనిసరిగా మీరు ఇంతకుముందు చేసిన ప్రశ్న ఎక్కడి నుంచి తీసుకొస్తారని దానికి సమాధానం వారి యొక్క పనిలోనే తెలుస్తుంది మనందరికీ. ఓకే, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వన్ వేనే నాకు తెలిసి. మేము చేస్తున్న పనులు మంచి చేస్తే మాకు ఓట్లు వేస్తారు. మేము చేస్తున్న పనుల్లో లోభాయిష్టంగా ఉండి కేసీఆర్ లాగానో, ఇంకో హరీష్ రావు గారి లాగానో, కేటీఆర్ గారి లాగానో చెప్తే మాకు వారిలాగానే ఆ కార్యక్రమం మేము కూడా దూరం పోవాల్సి ఉంటుంది.